Hi guys, once again welcome back to our class. Now we are going to discuss about the topic 9th topic first year gravitation. 4 mark questions only for 4 mark question. Geostationary satellite and uses of the geostationary satellite. Very useful to 4 mark question in IP, TS and AP. Very important. Only for 4 points ఉంటున్నాయి ఇక్కడ 4 points. Every point carry 1 mark. 3 రాసి సరిపోద్ది ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇయర్ 1 మార్క్ ఎనీ 3 యూజెస్ ఆఫ్ ద జియోస్టేషనరీ శాటిలైట్. ఓకే 3 నేను 3 కంటే కొన్ని ఎక్కువ చెప్తా మీకు. అందులో ఏవో ఒక 3 or 4 బ్యాడ్ చేయండి, మనకి చాలా యూస్ఫుల్ ఐపీఈ, టీఎస్ అండ్ ఏపీ. ఓకే టాపిక్ ఇయర్ 9th టాపిక్ గ్రావిటేషన్. ఓకే క్వశ్చన్ నెంబర్ 6 వెరీ షార్ట్ ఆన్సర్స్లో వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. వాట్ ఈస్ జియోస్టేషనరీ శాటిలైట్? స్టేట్ ఇట్స్ యూజెస్. స్టేట్ ఇట్స్ యూజెస్. ఓకే ఎనీ 3 రాయండి ఇక్కడ యూజెస్ని. హియర్ వాట్ ఈస్ జియోస్టేషనరీ శాటిలైట్? హియర్ జియోస్టేషనరీ శాటిలైట్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ శాటిలైట్. దిస్ శాటిలైట్ రివాల్వింగ్ అరౌండ్ ద planet in orbit. ఓకే స్టేట్మెంట్ రాసినట్టయితే ఇక్కడ చూడండి. వాట్ ఈస్ జియోస్టేషనరీ శాటిలైట్? ఓకే ద జియోస్టేషనరీ శాటిలైట్ whose time period is 24 hours which is equal to the time period of the earth is known as a geostationary satellite. అంటే ఏ శాటిలైట్ యొక్క ఆవర్తన కాలం భూమి యొక్క ఆవర్తన కాలం సమానంగా ఉంటుందో దానిని మనం భూస్థావర ఉపగ్రహం అంటాం. దాన్ని ఏమంటాం ఇక్కడ? భూస్థావర ఉపగ్రహం. ఓకే వన్స్ అగైన్ స్టేట్మెంట్ హియర్. ద శాటిలైట్ whose time period is 24 hours which is equal to the time period of the earth is known as a geostationary satellite. Statement. Okay these satellites appears to be in rest with respect to ఎర్త్. అంటే ఈ జియోస్టేషనరీ శాటిలైట్ని చూసినట్టయితే భూమి దృష్టి చూసినట్టయితే అవి వాటి యొక్క స్థిరంగా కనిపిస్తూ ఉంటాయి. దేని దృష్టి అయితే భూమి దృష్టి. ఓకే ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద జియోస్టేషనరీ శాటిలైట్ విల్ బి 0 విత్ రెస్పెక్ట్ టు ఎర్త్. అంటే జియోస్టేషనరీ శాటిలైట్ యొక్క సాపేక్ష వేగం అనేది భూమి దృష్టి అదని యొక్క వేగము సాపేక్ష వేగం 0. ఓకే నౌ దీస్ శాటిలైట్ విల్ బి height at 35,800 kilometers from the surface of the earth. దీని యొక్క హైట్ చూసినట్టయితే భూమి యొక్క ఉపరితలం నుండి 35,800 కిలోమీటర్లు ఉంటుంది. దీని యొక్క శాటిలైట్ ద హైట్ ఆఫ్ ద జియోస్టేషనరీ శాటిలైట్ 35,800 kilometer from the surface of the earth. This is the information of the geostationary satellite. Now the uses of the geostationary satellite అంటే ఆ జియోస్టేషనరీ భూస్థావర ఉపగ్రహం యొక్క ఉపయోగాలు. ఓకే ఇవన్నీ ఒక 3 రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సడన్ చేంజెస్ అట్మాస్ఫియర్ వెల్ ఇన్ అడ్వాన్స్. దిస్ ఇస్ అ 1 పాయింట్. ఓకే టు స్టడీ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే భూమి యొక్క ఉపరితలం పైన వాతావరణంలో ఉన్నటువంటి పొరలను అధ్యయనం చేయడానికి భూస్థావర ఉపగ్రహాలను ఉపయోగిస్తాం. ఓకే నెక్స్ట్ టు ప్రెడిక్ట్ సడన్ చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ వెల్ ఇన్ అడ్వాన్స్. తర్వాత టు ఐడెంటిఫై ద మినరల్ ఓర్స్ ఇన్సైడ్ ద ఎర్త్. అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపదను కనుక్కోవడానికి మనము భూస్థావర ఉపగ్రహాలను ఉపయోగిస్తాం. ఓకే టు ఐడెంటిఫై ద మినరల్ ఓర్స్ ఇన్సైడ్ ద ఎర్త్. నెక్స్ట్ పాయింట్ టు నో ద సైజ్ ఆఫ్ ద ఎర్త్ to know the size and shape of the earth. అంటే భూమి యొక్క ఆకారాన్ని దాని యొక్క పరిమాణాన్ని తెలుసుకోవడానికి మనం భూస్థావర ఉపగ్రహాలని ఉపయోగిస్తాం. ఓకే నెక్స్ట్ టు ట్రాన్స్మిట్స్ ద రేడియో సిగ్నల్స్ అండ్ టీవీ సిగ్నల్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అండ్ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద ఆస్ట్రానామికల్ బాడీస్. దీస్ ఆర్ యూజెస్ ఆఫ్ ద జియోస్టేషనరీ శాటిలైట్. ఇవి మనకి భూమి యొక్క భూస్థావర ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు. అంటే మనం ఇక్కడ ఏంటంటే రేడియో సిగ్నల్స్ కానీ టీవీ సిగ్నల్స్ కానీ ఒక చోటు నుండి మరొక చోటికి
ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద జియో స్టేషనరీ శాటిలైట్. అండ్ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఆస్ట్రానామికల్ బాడీస్ అంటే ఖగోళ వస్తువులపైన అధ్యయనం చేయడానికి కూడా మనం ఇక్కడ జియో స్టేషనరీ శాటిలైట్స్ని ఉపయోగిస్తున్నాయి. దీస్ ఆర్ యూజెస్ ఆఫ్ ద జియో స్టేషనరీ శాటిలైట్. ఓకే, ఒక వెరీ సింపుల్ చూడండి స్టేట్మెంట్ రాస్తున్నా. వాట్ ఈస్ జియో స్టేషనరీ శాటిలైట్? వన్ సెకండ్ స్టేట్మెంట్. The satellite whose time period is 24 hours which is equal to time period of the earth is known as a geostationary satellite. Okay, answer రాసుకోండి. very most important 4 marks అమ్మ. IPE లో TAP and TS 4 marks క్వశ్చన్ very important. ఇలా చెప్పిన దాంట్లోకి 3 పాయింట్స్ రాసిన మనకు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, ఆన్సర్ స్టేట్మెంట్. The satellite yeah, the satellite whose time period is time period is 24 hours 20 whose time period is 24 hours which is equal to the time period of the earth okay, of the earth is known as a geostationary okay, stationary satellite. Okay, point wise రాసుకోండి ఇక్కడ. these satellites appears to be these satellites here point wise రాసుకోండి. these satellite okay appears to be in rest with respect to yeah, earth with respect to earth. Okay, and next point with respect to it, these will be here, these will be height, these will be height at a 35,800 kilometer from the earth, from surface of the surface రాయండి ఇక్కడ, surface of the okay earth. These points. Okay, once again, the satellite whose time period is 24 hours which is equal to the time period of the earth is known as geostationary satellite. Point wise రాసుకున్నట్లయితే ఇక్కడ these satellites appears to be in rest with respect to earth. Next point, these will be height at a 35,800 km from the surface of the earth. Now ఇక్కడ note this one first of all. Okay, now here very important, ఇక్కడ చూసినట్టయితే the satellites revolving around the planet in orbit. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ ఎర్త్, దిస్ వన్ ఇయర్ ఎర్త్. ఓకే, ఎర్త్, దిస్ ఈజ్ అ ఆర్బిట్, దిస్ వన్ ఇయర్ ఆర్బిట్. So this one here geostationary satellite, this one for example this one here geostationary satellite. The height of this geostationary satellite from the surface of the earth, so ఇక్కడ నుండి చూసినట్లయితే 35,800 kilometers. ఓకే, దిస్ వన్. నౌ యూజెస్, ఇక్కడ యూజెస్ రాయండి, వెరీ ఇంపార్టెంట్. మీవే 3 పాయింట్స్ రాస్తే 3 మార్క్స్, మీకు ఒక 5 రాస్తా. ఫస్ట్ వన్, ఓకే, ఫస్ట్ వన్, to study the
to study the upper layers of the atmosphere, to study the upper layers of the atmosphere, to study the upper layers of the atmosphere. ఈ పాయింట్స్ రాసుకున్న సరిపోద్ది. atmosphere. Here next point, to identify the mineral ores inside the earth. అంటే ఇక్కడ భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపదలను తెలుసుకోవడానికి దీన్ని మనము ఉపయోగిస్తాం, జియో స్టేషనరీ శాటిలైట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ పాయింట్, టు ప్రెడిక్ట్ సడన్ చేంజెస్ atmosphere. Okay, atmosphere well in advance. అంటే ప్రకృతిలో జరిగే సడన్గా వచ్చే మార్పులను ముందుగానే మనము తెలుసుకోవడానికి ఈ జియో స్టేషనరీ శాటిలైట్ని ఉపయోగిస్తాం. ఓకే, ఫోర్త్ పాయింట్ to know the shape and size of the earth, to shape and size of the earth. Okay, and last point ikkada randi, to transmit the TV and radio signals. Here, to transmit the radio and TV signals. Okay, TV signals and to conduct the ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ రాస్తున్న లాస్ట్ పాయింట్, to conduct the experiments here, two experiments on the astronomical bodies. Okay, astronomical bodies. These are uses of the, for example, geostationary satellite. Okay, one second, listen. ఇందులో ఏవైనా ఒక 3 రాయండి సరిపోతుంది మనకి. 1 ఎన్ని పాయింట్స్ వచ్చినా మీకు 1 2 3 4 ఒక 5 పాయింట్స్ ఇచ్చేసిన, ఈ పాయింట్ ఒక 3 రాసిన సరిపోద్ది, లేదా మీకు నచ్చిన ఇంకేమైనా ఉంటే రాయండి. ఓకే, వన్ సెకండ్. టు స్టడీ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, 1 పాయింట్. అంటే వాతావరణంలో ఉన్న పొరలను అధ్యయనం చేయడానికి జియో స్టేషనరీ శాటిలైట్ని ఉపయోగిస్తాం, 1 పాయింట్. నెక్స్ట్, టు ఐడెంటిఫై ద మినరల్ ఓర్స్ ఇన్సైడ్ ద ఎర్త్, అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపదలను గుర్తించడానికి జియో స్టేషనరీ శాటిలైట్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్, థర్డ్ పాయింట్, టు ప్రెడిక్ట్ సడన్ చేంజెస్ ద అట్మాస్ఫియర్, అంటే వాతావరణంలో కలిగే ఆకస్మిక మార్పులని ముందుగానే గుర్తించడానికి మనం జియో స్టేషనరీ శాటిలైట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, టు నో ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి యొక్క ఆకారాన్ని, దాని యొక్క పరిమాణాన్ని తెలుసుకోవడానికి జియో స్టేషనరీ శాటిలైట్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, టు ట్రాన్స్మిట్ ద రేడియో అండ్ టీవీ సిగ్నల్స్, అంటే టీవీ సిగ్నల్ని, రేడియో సిగ్నల్ని ప్రసారం చేయడానికి. అదేవిధంగా చూసినట్టుగా టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద ఆస్ట్రానమికల్ బాడీస్, అంటే ఖగోళ వస్తువులపైన అధ్యయనం చేయడానికి కూడా మనం జియో స్టేషనరీ శాటిలైట్ని ఉపయోగిస్తాం. దీస్ ఆర్ హియర్ యూజెస్ ఆఫ్ ద జియో స్టేషనరీ శాటిలైట్. ఓకే, 1 సెకండ్, వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త చదవండి. మీకు నచ్చిన ఇవి చదవండి, లేదా ఇందులో ఏమన్నా ఒక 3 పాయింట్స్ రాసినా మనకి 3 మార్క్స్ వస్తాయి, స్టేట్మెంట్కి 1 మార్క్ వస్తుంది, టోటల్ 4 మార్క్స్. ఓకే, ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా నచ్చితే ఇవి రాయండి. ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్, టీఎస్ అండ్ ఏపీ. ఓకే students, thank you, all the best.